జై హింద్ ఎవ్రీవన్. ఎన్డీఏ అండ్ ఎన్ఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇది మన యూపీఎస్సీ ద్వారా కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామినేషన్. ఎవరైతే ఇంటర్మీడియట్తోనే కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీలలో ఎవరైతే ఆఫీసర్ ఎంట్రీ లెవెల్లో జాయిన్ కావాలనుకునే వాళ్ళకు ఎగ్జామినేషన్ ఇది వచ్చేసి ఆల్రెడీ దీని యొక్క అప్లికేషన్ అండ్ అయిపోయింది. ఇప్పుడు హాల్ టికెట్స్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. వీరి యొక్క ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 13th వచ్చేసి ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది. అలాగే మనకు 1 డే ఎగ్జామ్ ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ వచ్చేసి 300 మార్క్స్ గాను, జనరల్ అబిలిటీ వచ్చేసి 600 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్గా 900 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. వన్స్ ఇఫ్ యూల్ క్లియర్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్ఎస్బి సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ద్వారా మళ్ళీ మన యొక్క సైకాలజికల్ టెస్ట్లు అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదొక 900 మార్క్స్కి. టోటల్గా 1800 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 2024 యొక్క కట్ ఆఫ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్గా 350 to 370 ఉన్నది లాస్ట్ టైం, అంటే స్టేజ్ 1లో అంటే ఎగ్జామినేషన్ది. ఓవరాల్ వచ్చేసి 670 to 700 మధ్యలో ఉండే అవకాశం ఉంది కట్ ఆఫ్ వచ్చేసి. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ అప్ టు మ్యాక్సిమం 400 మార్క్స్ ఉంటుంది అవుట్ ఆఫ్ 900 మార్క్స్కి, లైక్ స్టేజ్ 1లో ఎగ్జామినేషన్లో. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారో, సో ఎగ్జామ్ రాసే అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. సో మీరు చక్కగా ఎగ్జామ్ రాశారు అంటే దాని తర్వాత ఎస్ఎస్బికి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇది ఒక 1 monthలో రిజల్ట్ ఉంటుంది కాబట్టి. సో అలాగే ఈ యొక్క ఎన్డీఏ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నేను ఇక్కడ కింద మనకి యూట్యూబ్లో మన యొక్క ఒక పోస్ట్ చేయడం అనేది జరిగింది. అది ఇక్కడ నేను కింద ఇస్తాను. సో అది ఒకసారి చెక్ చేయండి. దానికి పూర్తి వివరాలు ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, ఇప్పుడు అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీలో ఒక మంచి అవకాశం, ఒక ఆఫీసర్ ఎంట్రీ లెవెల్లో ఎగ్జామ్ రాయడానికి.